వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ మా వారి బర్త్డే సందర్భంగా సో మేము ఒక ఫామ్ హౌస్ కి అయితే వచ్చాము. ఇది హైదరాబాద్ కి సిటీ అవుట్స్కట్స్ లో ఉంటుందన్నమాట. సో మేమైతే బుక్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ అలాగే అన్నయ్య వాళ్ళు, మమ్మీ, అన్నయ్య, వదిన, పిల్లలు అందరం కలిసి అయితే వచ్చాము. సో 1 నైట్ స్టే ఇక్కడ చేస్తామన్నమాట. సో దాంతో పాటు ఒక బోనస్ కూడా ఉంది. అది ఇప్పుడే చెప్పకు. అదేంటి అనేది మీకు నేను ఫర్దర్ గా చూపిస్తాను. ఈ ఫామ్ హౌస్ వెళ్ళాలి అని చెప్పేసి మేము ఒక 4 days ముందే ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా కావాల్సినవన్నీ ముందు రోజు వెళ్ళి కొనుక్కో రావడము, కావాల్సిన థింగ్స్, అండ్లో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా అన్నీ సర్దుకొని ముందు రోజే అంతా రెడీ అయితే అయిపోయాము. సో మేము మా ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తే అక్కడ నుంచి అందరం కలిసి మా ఓన్ వెహికల్లో వెళ్ళిపోతామన్నమాట. సో అందుకని క్యాబ్ అయితే వచ్చేసి సేఫ్గా ఫామ్ హౌస్కి అయితే అందరం వెళ్ళిపోయాము. మాకు ఒక 1.5 hour పట్టింది ఫామ్ హౌస్కి వెళ్ళడానికి. ఇది ఫామ్ స్టే, ఇవాళ మనం ఇక్కడే ఉంటున్నాం. ముందు తినేసి తర్వాత చూపిద్దాం. ఏంటి స్పెషల్స్? వెజ్ పులావ్. నువ్వు ఇంట్లో చేసావు, ఇంట్లో తినేంత టైం లేదని బాక్స్ తెచ్చుకున్నావు, ఇప్పుడు తింటున్నాం. ఎస్. హలో, ఏం చేస్తున్నావు ఇషాంత్? కావాలా చెప్పు. డ్రింక్ తాగకూడదు కదా? తాగొచ్చా? ఓకే. చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ అందరం లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకుందామని చెప్పేసి తినేసి అందరం కలిసి రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. ఎందుకంటే ఎప్పుడు సిటీస్లో ఏమంటారు వెహికల్స్ సౌండ్స్ ఇవంతా ఉంటాయి. సో ఒక్కసారిగా అలాంటి ప్లేసెస్కి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. పిచ్చుకల శబ్దాలు, అక్కడ ఉండే ఆ నేచరు, సో చాలా చక్కగా ఉన్నింది. సో నాకైతే చాలా నచ్చింది. మా వారికి కూడా మంచిగా అనిపించింది అనమాట. సో మాకైతే టైం లేదు యాక్చువల్లీ ఇంకా టైం స్పెండ్ చేయడానికి. మీరు కనుక వెళ్తే ఇలాంటి ఫామ్స్కి ముందుగా ప్లాన్ చేసుకోండి, ఎన్ని డేస్ ఉంటాము, ఏం చేయాలి అనేది. ఆ ప్లాన్ ప్రకారంగానే వెళ్తే చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నేను మీకు ఫామ్ హౌస్ లోపలంతా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదే అన్నమాట. సో ఇందులో మనకి 3 బెడ్రూమ్ అన్నమాట. సో రండి లోపలికి పోదాం, చూపిస్తాను. ఇదైతే సెంట్రల్ కోర్ట్యార్డ్ అన్నమాట. సో దీనికి మిడిల్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో దేనికి రూమ్ కి తగ్గట్టు వాళ్ళు డైనింగ్ టేబుల్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట. సో అందులో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. రండి చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ చూసేయండి. పురాతనమే అన్నమాట. ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇవైతే రావట్లేదండి. సో పాండా ఉంది ఇక్కడ. ఇలా కొన్ని యాంటిక్ పీసెస్ లాగా ఇక్కడ పెట్టేశారు. సో ఇది బాగుంది చాలా. సో మా రూమ్ అయితే ఇదే. నేను ఇది హోమ్ టూర్, నా రూమ్ టూర్ చేస్తాను. సో ఒక్కసారి ఓవరాల్ గా చూపించేస్తాను ఎలా ఉంది అనేది. సో ఇదే జస్ట్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఇవంతా కూడా ఇన్ డీటెయిల్గా పెడతాను అనమాట. సో ఇంకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటి అని అంటే మనకు ఒక సోఫా కూడా ఇచ్చేసారు, అలాగే బెడ్ ఇలా ఇచ్చారు. సో యా, బెడ్ ఇలా ఉంది. సో దీని పక్కనే మనకి డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. అన్ని ఎక్కడెక్కడ కటన్స్ అన్ని క్లోజ్లోనే ఉన్నాయి. వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. యా, సో ఇది రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. రీజనబుల్ ప్రైజెస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ కోసం రావడానికి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇదివే. సో ఇది వదిన వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. పిల్లలు హాయ్ చేసి. సో వాళ్ళది. సో వాళ్ళ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్ లాగా ఇచ్చేసారు. సో వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సేమ్ అలానే ఉందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో అలాగే ఉంది. సో బెడ్ ఇచ్చేసారు. అలాగే సపరేట్ వాష్ ఏరియా లాగా ఒకటి కూడా ఇచ్చారు. అంటే వాష్రూమ్ అలాగే కబోర్డ్ ఇక్కడే ఉంది. ఈ 2 bedrooms కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ సెంటర్ లో ఉండే వాటికి లేవు. ఏసీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వాళ్ళ బెడ్రూమ్. అలాగే కిచెన్ లాగా అన్నమాట. జస్ట్ హ్యాండ్ వాష్, అలాగే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు, మనం తెచ్చుకున్న ఐటమ్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇదే యా చిన్న రూమ్ లాగా ఇక్కడ ఉంది. అది ఈ పక్కనకి వెళ్తే
ఇంకొక బెడ్రూమ్. ఇది కామన్ బెడ్రూమ్. ఇది ఎవరైనా ఎక్స్ట్రా గెస్ట్స్ వస్తే ఇది కామన్ బెడ్రూమ్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ వరకు. ఇది ఇక్కడ 4 బెడ్స్ అయితే ఉన్నాయి. 4 సింగిల్ బెడ్స్ 4 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా వచ్చినప్పుడు కూడా ఇట్లా ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చేసారు. ఇలాగే కూలర్ కూడా ఉంది. సో చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది మా హోమ్. సో హోమ్ కాదే స్టే. ఇవాళ ఒక్క రోజుకే ఇది మన హోమ్. ఇవాళ ఒక్క రోజుకైనా ఇది మా హోమే ఇవాళ ఒక్క రోజుకి. సో మేము ఇప్పుడైతే పూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. లేడీ మై మామ్ యా హాయ్ అంట. మా అత్త హాయ్ చెప్తుంది మీ అందరికి. మేము వెళ్ళే టైంకి 4 అయిపోయిందనమాట. సో అందుకని బాగా చల్లగా కూడా ఉండింది. ఇంకా వెళ్ళంగానే లంచ్ చేసేసాం కదా, ఇంక లంచ్ చేసేసి ఇంకా అందరూ సరదాగా మంచిగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో మా బుడ్డదైతే మొత్తం గార్డెన్ మొత్తం మంచిగా తిరిగింది. సో అక్కడ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మనకి ఖచ్చితంగా నీట్గా గైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఏమైనా కావాల్సినా కూడా ఇస్తూ ఉంటారనమాట. సో మాకైతే అక్కడ వెళ్ళగానే కాసేపటికి ఆవిడకి టీ అడిగాము, టీ చేసి ఇచ్చింది. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటేంటి అని అంటే కనుక ఫుడ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. మనం బేసిక్ నీడ్స్ తీసుకెళ్తే కూడా అక్కడ కిచెన్ ఉంది, మనం కుక్ చేసుకొని తినచ్చు. మాకు అది తెలియదు కాబట్టి మేమేం తీసుకెళ్ళలేదు. సో అలా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు బేసిక్ నీడ్స్ తీసుకొని వెళ్తే అక్కడ నీట్గా కుక్ చేసుకొని మనమే చక్కగా తినచ్చు. అది పల్లెటూరు అవ్వడంతో మనం ఫుడ్ తీసుకురావడానికి కూడా చాలా టైం పడుతుంది. అదొక్కటే డ్రాబ్యాక్ ఇక్కడ. సో మిగతాదంతా ఇచ్చి పడేసింది అట్లాగే. అంత గ్రీనరీ, అంత ప్లెజెంట్గా ఉంది. ఎప్పుడైనా 6 మంత్స్కి ఒకసారైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి స్టే చేసి వస్తే మనసంతా ప్రశాంతంగా, ఉన్న టెన్షన్స్ అన్నీ రిలాక్స్గా అయిపోతాయి. నేనైతే మా ఆయనతో అదే చెప్పాను, అంత చక్కగా ఉంది. సో ఒక డిస్టర్బెన్సెస్ కూడా ఏమీ ఉండదు. సో ఇక్కడ నుంచి మేము పూల్కి అయితే వెళ్తున్నాము. ఇది యాక్చువల్లీ మేము ఎందుకు బుక్ చేసుకున్నామంటే మహేంద్ర బర్త్డే స్పెషల్ కోసం అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ మా అత్తయ్య కూడా ఊరు వెళ్ళిపోతారు. సో మేము అందరూ ఎక్కడెక్కడ వాళ్ళంతా బిజీ ఉంటారు. అట్లీస్ట్ మనకంటూ ఒక డేని సెట్ చేసుకొని మనం ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి మేము అనుకొని, అన్నయ్య వాళ్ళకి కష్టమైనా కానీ ఇంకా గట్టిగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ కూర్చొని కాసేపు అలా టైం రిలాక్స్ అవ్వచ్చు. అలా కూడా ఒక ఏరియా కట్టేస్తున్నారనమాట. సో అది ఈవినింగ్ సన్సెట్ టైము. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి కిడ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ అలాగే అడల్ట్స్కి కూడా సపరేట్గా ఉందన్నమాట. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అలా ఉంది. సో ఆ పక్కన కూడా మనము స్విమ్ చేసిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వడానికి కూడా చైర్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇదంతా మేము తీసుకున్న ఫామ్ హౌస్, మేము తీసుకున్న హౌస్కి అంతా మాదే అనమాట. మేమంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటిది ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉందంట. నాకు తెలిసినంత వరకు 2 ఉన్నాయన్నారు. సో మేము తీసుకున్నది ఫస్ట్ వన్ అనమాట. సో ఇక్కడ గోశాల ఉంది, అలాగే మంచి గ్రీనరీ ఉంది. అలాగే వాళ్ళ దగ్గరే పువ్వులు, బంతి పువ్వులు, అలాగే చామంతి పువ్వులు, ఇవన్నీ కూడా తోటలు కూడా ఉన్నాయి. అండ్ ఆపోజిట్లో మామిడికాయ చెట్లు, అలాగే సపోటా చెట్లు, అలాగే ఉసిరికాయలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మా మమ్మీ అలాగే మా అత్తగారు ఇద్దరు కలిసి ఉసిరికాయలు కూడా వాళ్ళు కోసుకొచ్చారు. వాళ్ళిద్దరు కలిసి అక్కడ టైం స్పెండ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఈ బిజీ లైఫ్లో ఉండి నాకు చిరాకు వచ్చేసింది. అందుకని మనీ పోయినా కానీ ప్రశాంతత అనేది దొరికింది మాకు. సో వెళ్ళిన ప్రతి ఒక్కరిని సాటిస్ఫై అయ్యాము. నేను చెప్పాను కదా అండి, వీళ్ళు ఉసిరికాయలు కోసుకొచ్చారని చెప్పేసి చూసారా, మా అత్తయ్య పైటలో కట్టుకొని వచ్చిందనమాట. సో అవేం దొంగతనంగా ఏం కోయలేదండి. మనకి అక్కడ మనం తీసుకున్న హౌస్కి మనకు ఒక గైడ్ చేయడానికి ఒక ఆవిడని ఇచ్చారనమాట. సో మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా అంటే ఆవిడని అడిగి కోసుకోవచ్చు అంటేనే కోసుకున్నారనమాట. సో అలాగే పక్కన 2 తాబేళ్ళు ఉన్నాయి. సో దానికి ఫుడ్ కూడా పెట్టున్నారు. అవి బజ్జున్నాయి అనమాట. చక్కగా వాటిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ దండం పెట్టుకున్నా నేను, పెట్టేసుకొని ఇంకైతే తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాము. మీరు ఫర్దర్గా వచ్చే వీడియోస్ని అన్నింటినీ మిస్ కాకుండా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. సో మేము అనుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేశామని అనుకుంటున్నాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గైస్, బాయ్ బాయ్.